హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇదేంటో తెలుసా? చాలా సింపుల్‌గా లెమన్ రైస్ అండి. అది మీరు అనుకుంటారు ఇదేంటి మాకు తెలిసిందే గదా అనుకోవచ్చు. కొంచెం వేరే స్టైల్‌లో అంటే మేము ఇక్కడ చేస్తాము కర్ణాటకలో వీళ్ళు ఎలాంటి చేస్తారని కొంచెం మనం చేసే నిమ్మకాయ పులిహోరకి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. ముందుగా అన్నం ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇలాగా తాలింపేసుకుంటున్నాను చూడండి. నూనేసి ఇందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, వేరుశెనగ గుళ్ళు. నాకైతే అండి పులిహోరలో వేరుశెనగ గుళ్ళు ఎక్కువ వేయటం ఇష్టం. అంటే మా పిల్లలందరూ బాగా ఇష్టంగా తింటారు. అవి ఒక్కొక్క స్పూన్‌కి ఒక్కోటి తగులుతా ఉండాలనమాట. అందుకని చెప్పి వాళ్ళకి ఈ వేరుశెనగ గుళ్ళు వేసుకోవడం చాలా ఇష్టం. అందుకని ఎక్కువ ఎక్కువ వేస్తా ఉంటాను నేను. అవి కూడా క్రిస్పీగా కొంచెం వేగినయి అనుకోండి, బాగా నోటికి తగులుతా చాలా బావుంటాయి గదా! ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇదంతా మామూలేగా మాకు తెలిసిందే అనుకున్నారు. కొంచెం డిఫరెన్స్ అని ఉందని చెప్పాను గదా! చూడండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చి వేసేసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలో నెక్స్ట్ ఏమేస్తున్నాను చూసారా? మనం పులిహోరకైతే మామూలుగా ఇంతే వేస్తాం గదా! ఇంకా ఇంకా ఏమి ఎక్స్‌ట్రా వేయం. కానీ ఇక్కడ మేము ఇంకా ఎక్స్‌ట్రా ఏమి వేస్తామనేది చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు నేను మ్యాంగోతో కూడా చేసి చూపిచ్చాను. చూసే ఉంటారు. ఎవరన్నా ట్రై చేసి ఉంటే వాళ్ళకి అర్థమవుతది. చాలా బావుంటదండి టేస్ట్ కూడా. ఇగో ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మన పులిహోరకి వెయ్యం గదా! కానీ ఇక్కడ వేస్తాం. అది ఒక రకమైన టేస్ట్ వస్తదండి. చాలా బావుంటది కూడా టేస్టు. ఇవి బాగా బ్రౌన్‌గా వేగకూడదు. జస్ట్ ట్రాన్స్‌పరెంట్ అవ్వాలంతే. బావుంటది టేస్టు. ఒకసారి చేసి చూడండి మీరు గూడా. పులిహోరకేంటి ఉల్లిపాయలు అనుకోకండి. ఒకసారి ట్రై చేసి చూస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు పసుపు గూడా నేను అన్నంలో వేయట్లేదు. అన్నంలో పసుపేస్తే సరిగ్గా కలవదు. ఒక రకంగా పచ్చి వాసన అదే పసుపు వాసన వస్తా ఉంటది. ఇగ కొంచెం ఇంగు వేసుకున్నాను చూడండి. ఆ పులుపు ఐటెమ్స్ ఏమైనా చేసినప్పుడు ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఇవి అన్నీ వేగిపోయిన తర్వాత దీనిలోనే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మామూలుగా అయితే మనం అన్నంలో ఏసుకుంటాం గదా! కానీ దీనిలో అన్నీ ఇలా వేసి పెట్టుకున్నాం అనుకోండి, అన్నంలో బాగా కలుస్తాయి. అలాగే మనం ఏదైనా ఊరికెళ్ళేటప్పుడు ఇది ఇలాగే చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టేసామంటే, అది మనకి ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా అంటే ఇంట్లో ఒక్కళ్ళమే ఎళ్తున్నాము, ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి చేసుకోవాలంటే బాక్సుల్లోకైనా, తినటానికి అయినా ఇలా చేసి పెట్టేసి ఒక డబ్బాలో పెట్టేసామంటే నిలవ కూడా ఉంటదనమాట. వాళ్ళు ఉప్పు సరిపడా ఏస్తే నిలవ ఎక్కువ రోజులే నిలవ ఉంటది. ఇగో ఇది ఒక స్పెషల్ ఇదేంటో తెలుసా? కొబ్బరి పొడి. అంటే నేను కొబ్బరి పొడేస్తున్నాను. మామూలుగా కొబ్బరి తురిమేసుకుంటే ఇంకా బావుంటది. అప్పుడు కొబ్బరి రెడీగా లేక ఇలా కొబ్బరి పొడేస్తున్నాను. కొబ్బరి పొడి కంటే కూడా కొంచెం పచ్చి కొబ్బరి తురిమేసేసుకోండి. చాలా చాలా బావుంటది. చూసారా? ఇందులో స్పెషల్ ఏంటి ఉల్లిపాయలేసాను, కొబ్బరి తురుము వేసాను. అలాగే పసుపు, ఉప్పు అన్నీ గూడా ఇందులోనే వేసేసాను. ఇంకా అన్నం ఒక్కటే ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నదంతే. అన్నంలో ఇది తీసుకెళ్ళి కలిపేసుకోవటమే. అదే ఈ గుజ్జు మనం ఉంచుకున్నాం కదా! లాస్ట్‌లో నిమ్మకాయ అంటే స్టవ్ గూడా ఆపేసేసి లాస్ట్‌లో నిమ్మకాయ గూడా ఇందులోనే పిండేసుకుంటున్నాను. అన్నంలో అసలేం పిండలేదు. మొత్తం ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇది ఇలాగే మామూలుగా విడిగా పెట్టినా కూడా నిలవ ఉంటది ఒక 2, 3 రోజులు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఒక వారం, 10 రోజులే. నేను ఊరికొచ్చేటప్పుడు ఇది ఇలా చేసి పెట్టేసి వస్తానండి. ఇంకా మా వారు బాక్స్‌కి కావాలంటే పిల్లలకి గానీ, వాళ్ళకి కానీ ఇది కలుపుకొని పెట్టుకొనెళ్తారు. చివరగా కొంచెం కొత్తిమీర కూడా ఏసుకున్నాను. ఇంకంతేనండి గుజ్జు రెడీ అయిపోతాయి. ఇన్‌స్టంట్‌గా ఇహ అన్నం వండుకోవటం, ఇది కలిపేసుకోవటం. అంతే. ఎలా ఉందండి? మీకు నచ్చిందా? ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మ్యాంగో పులిహోర కూడా ఇలాగే నిమ్మకాయ బదులు నేనేం వేశాను? మామిడికాయ గుజ్జేశాను. అంతే చూడండి. ఇప్పుడు అన్నంలోకి ఉడికిచ్చి చల్లార్చుకున్నాను గదా! ఆరబెట్టుకున్నాను. దీనిలోకి ఇప్పుడు ఈ గుజ్జు మొత్తాన్ని వేసుకొని కలుపుకోవటమే. కలర్ కూడా చూడండి ఎంత బావుందో. చాలా బావుంటది. చూసుకొని అంటే ఎక్కువ అవుతదా? తక్కువ అవుతదా? చూసుకొని మళ్ళీ కలుపుకోవాలనమాట. ఒకవేళ ఎక్కువైందనుకోండి అది ఇంకోసారి కలుపుకోవచ్చు. ఇలాగా అన్నంలోకి దీన్ని వేసుకొని కలుపుకోవటమే. ఎంత ఈజీగా అయిపోతుంది గదా! ఇదొకటి మీరు పొద్దున పూట ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి, తొందరగా అవ్వాలి అనుకున్నప్పుడు, మీరు రాత్రిపూట ఈ గుజ్జు రెడీ చేసి పెట్టేసుకుంటే, పొద్దున్నేముంది అన్నం వండుకోవటం, లేదంటే మిగిలిపోయిన అన్నంలో కూడా కలుపుకోవచ్చండి. రాత్రిపూట వండింది మిగిలిపోయిందనుకో దానిలో కూడా కలుపుకోవచ్చు. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్